ఇది పార్ట్ 2 అండి. సో మీరిప్పుడు చూసింది ఏంటంటే అక్కడ అలా తయారు చేసేవారంట బీర్లు. అసలు ఈళ్ళకి అంటే నాకు ఒకటే అర్థం కాలేదు. ఒక్క బీర్ గురించి ఎంతలాగా ప్రచారం చేయడం ఏంటి? అంటే అన్ని చోట్ల బీర్ ఫ్యాక్టరీలు ఉంటాయి. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికొచ్చేసరికి ఇన్ని మాట. ఇది చూసారా? ఇంకో మళ్ళీ ఏదో గ్యాంబ్లింగ్ గేమ్ ఇక్కడ. ఇక్కడ కూడా అయితే గ్యాంబ్లింగ్ ఆడితే మనకి డబ్బులు వస్తాయన్నమాట. నాకేమో గ్యాంబ్లింగ్లు రావు, ఏవి రావు. ఏదో క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లు చెప్తే కరెక్ట్గా డబ్బులు ఇస్తారన్నమాట మనకి. నేను ట్రై చేస్తాను, కానీ నా వల్ల అయితే అయ్యేదట్లేదు. సో మనం ఇక చూద్దారండి, ఎదరికెళ్దాం. సో ఇదంతా మాట, ఇక్కడంతా బీర్ గురించి అసలు ఎందుకు ఇంత అలాగైందని చెప్పేసి చిన్న రీసెర్చ్ చేశాను. ఇక్కడ ఈ బీర్లు పెట్టడానికి అంటే మామూలు బీర్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఇంత రభస ఎందుకు చేశారంటే ఇక్కడ పెద్ద చరిత్ర ఉందండి దీనికి. కారణం ఏంటంటే జర్మన్ ఇన్వేషన్ మాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో బ్రిటిష్ అలాగో ఇక్కడ జర్మన్స్ వచ్చేవాళ్ళు అనమాట. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో తెస్తానండి. ఎందుకంటే మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్ట్రీట్ చూపిస్తా, ఎక్కడెక్కడ అది తిరిగారో ఏంటో అన్నీ కనుక్కుంటా చేస్తే అప్పుడు మనకేదో వాల్యూ ఉంటుంది అండి. మనం చేద్దాం. అది గెలిచేసాం, మళ్ళీ గెలిచేసాం. ఇంకేముంది, డబ్బులు వచ్చేసే. ఆహాహా, అది మాట. మనం ఏడకెళ్ళి దీంతో ఏం ఆడతాం రండి, ఇంకొక గేమ్ వచ్చే ఓ మనం కూడా ఆడేద్దాం రండి ఒకసారి. లెఫ్ట్ అంటే తనకు ఆపోజిట్ మాట. గెలిచేసాం. అయ్యో బాబోయ్, డబ్బులైనా ఇంత ఈజీగా వచ్చేస్తాయి ఆ గేమ్స్లో. అసలు షాక్ మామూలుగా కాదుగా. డబ్బులు తీసుకోవడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, అక్కడ వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం, అక్కడ గేమ్స్ ఆడడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఇంతే. మొత్తం అంతా ఇంతేనండి. అవి కూడా అక్కడ కప్స్ ఉన్నాయి చూసారా, బీర్ కప్స్ మాట. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా వాడేవారు అన్నమాట బీర్ కప్పులు. మన తెలిసినవి ఏంటో చూడండి ఒకసారి. ఇగోండి అన్ని డిఫరెంట్ బీర్ కప్పులు, బీర్ కల్చర్ కప్పులు. దేవుడా, ఇదే అంటారు బీర్ లోకం అనేది మాట, దీన్నే అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు కూడా వచ్చారు చూసారండి. అంటే చిన్నపిల్లలు తాగమని కాదండి, చిన్నపిల్లలకు కూడా గేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఇతను ఏంటంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అన్నమాట. అతను ఒక యూట్యూబ్లో కొంతమంది చూస్తూ ఉంటారు వీడియోస్. ఏంటి రీబార్న్, టేక్ రివెంజ్, అది ఇది అని చెప్పేసి ఏవో వస్తాయి వీడియోస్. అదేంటి యూట్యూబ్లో ఉంటాయి చూడండి వీడియోస్. అవి చైనీస్ వాళ్ళు చేసిన మూవీస్. అందులో హీరో అండి ఇతను. సో నేను ఇక్కడ పని చేస్తూ ఉంటాడు. జస్ట్ తన దగ్గరకు వచ్చి ఏంటంటే గేమ్ ఆడి వెళ్ళొచ్చు మాట. సో అలాగా అందరి చేత ఆడుతూ ఉంటాడు గేమ్స్. చూద్దారండి, అదిగోండి ఒకసారి ఫేస్ చూపితే ట్రై చేస్తారు. అదిగోండి అందరూ తన్నంకే చూస్తున్నారు చూడండి. మంచిగా గేమ్ ఆడతాడనమాట. ఆ గేమ్లో మనం విన్ అవ్వాలి. ఆ గేమ్లో ఏంటంటే మనం హై కానీ లో కానీ చెప్పాలి. ఒకవేళ మనం హై చెప్పామనుకోండి, వాడి నెంబర్ మనకన్నా తక్కువ ఉందనుకోండి, మనం ఓడిపోతాం అన్నమాట. అది మ్యాటర్. సో అతను ఫేస్ తీద్దామని ట్రై చేస్తున్నాను, కాకపోతే కుదరట్లేదు. మీరు అనుకోవచ్చు అదేంటి ఫేస్ తీయడానికి కుదరట్లేదు అని చెప్పేసి. అక్కడ తను ఫోటో తీయొద్దు అంటున్నారు. జస్ట్ వావులు చోట చిల్లకి కెమెరాని కింద పెట్టి పాకెట్లో పెట్టి తీసినట్టు తీశారు అంతే. అదిగోండి అతనే మాట హీరో ఆ మూవీలో. సో ఎవరైనా వచ్చి అక్కడ ఆడొచ్చు మాట. గెలిస్తే అంతా డబ్బులు అంతే. చూసారా, ఇప్పుడు మనకు ఛాన్స్ కూడా వచ్చేద్దన్నమాట. ఇప్పుడు మనం కూడా డబ్బులు పెట్టేసి విన్ అయిపోతాం. రండి దా వచ్చే, మనకి ఛాన్స్ వచ్చేసింది. ఇప్పుడు విన్ అవుతామా లూజ్ అవుతామా వీటితోటి, అది మ్యాటర్. ఇప్పుడు నేను రాగానే మరీ హాట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఒక్కనే ఫారెనర్ కాబట్టి ఇక్కడ. రండి చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్సే ఉంటుంది అన్నమాట. అన్నకి ఇంగ్లీష్ కూడా వచ్చండోయ్, అది చింపేద్దాం రండి. విన్ అవుతామో లేదో తెలియదు కానీ అదిగోండి ఫేస్ తీసాను, సరిగ్గా చూడండి ఒక్కసారి. యూట్యూబ్లో చాలా వీడియోల్లో ఉంటాడు ఇతను హీరో అన్నమాట. ఇక్కడ వర్క్ చేస్తాడు, ఈ బార్లో వర్క్ చేస్తాడు. చాలా హై శాలరీ ఉంటుందండోయ్. అది చేసాం. మనం లో అని చెప్పాం, ఓడిపోయాం యాక్చువల్లీ. కానీ రెండో గేమ్ అయితే గెలిచేసాం, అది మాట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమైనా ఉందా అసలు? సో మొత్తానికి మీరు ఎప్పుడైనా ఇలాంటి గేమ్లు ఆడితే మొత్తం కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మనం రియల్ బీర్ ఫ్యాక్టరీకి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇప్పుడు వర్క్లో ఉన్న బీర్ ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ బీర్ ఇప్పుడు మనకి ఎదురుగుండా చూపిస్తున్న బీర్ వచ్చేసి, ఎదురుగుండా వస్తున్న బీర్ వచ్చేసి ఇప్పుడు రెడీ అవుతున్న బీర్ మాట. అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది అది ప్రొజెక్టర్ అండి, అది నిజం కాదు, ఒరిజినల్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ బీర్ కొనాలంటే ఒక్క బాటిల్ అండి, మీకు చెప్తున్నాను, ఒక్క బాటిల్ అని చిన్న కప్పు మాట. బాటిల్ కూడా కాదు, చిన్న కప్ ఆఫ్ బీర్ వచ్చేసి 3000 యువాన్స్ అండి. అస్సలు మత్తిపోయింది నాకైతే. కప్ ఆఫ్ ద బీర్ వచ్చేసి 3000 యువాన్స్ అన్నమాట. కాకపోతే మీరు ఫస్ట్ టైం లోపలికి వెళ్తే మాత్రం ఒక కప్పు మాత్రం ఫ్రీగా ఇస్తాడు మీకు తాగనీకి. ఇక్కడే తయారవుద్దండి. ఇదిగోండి బీర్ ఇప్పుడు రన్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ వచ్చేసి. చూసారా, ఇండియాలో బీర్లు తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూడండి ఒకసారి. ఇదేనా మన ప్రాసెస్ కూడా, లేదా వీళ్ళ ఏమైనా స్పెషల్ ప్రాసెస్ ఉంటుందా వీళ్ళకి? సో అదండి, పెద్ద పెద్ద డబ్బాల్లో ఉన్నాయి చూడండి, అందులో మొత్తం అంతా బీర్ అన్నమాట. సో చూద్దాం రండి ఇంకేమేం చూడగలుగుతాం మనం.
చూసారా ఈ పక్కన ఇవి ఎంత ఏంటంటే చిన్నపిల్లలు చూపించుకుంటూ వెళ్ళడానికి మాట. అక్కడ ఈ బీర్ ఎలా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మేలుకు వచ్చాం. ఇదిగోండి ఇక్కడ మీకు ఎదురుకుండా కనబడుతుంది చూడండి, అది ఒక్కొక్కటి 300-400 ఏళ్ళండి బీర్ వచ్చేసి. చాలా ఫ్రెష్ మేడ్ బీర్ అనమాట. చూసారా అవి సెరామిక్తో మాట చుట్టూ, అంటే ప్లాస్టిక్ అవి కాకుండా సెరామిక్ మాట అవన్నీ. అంటే మనం అంటాం చూడండి మట్టి కుండలు అలా ఆ టైప్లో మాట. ఇగో ఇక్కడ మాత్రం అల్యూమినియం, ఇవి అల్యూమినియం. ఆ కింద ఇందాక చూపించింది మీకు సెరామిక్, ఇవి అల్యూమినియం. ఇగోండి సెరామిక్ మాట. అలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన మన ఏందా డబ్బులు సంపాదించడం చూడండి, ఆ డబ్బులు మనం ఎక్స్చేంజ్ చేసి ఇక్కడ కొనుక్కోవచ్చు. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే మేము ఏమన్నా ఎక్స్ట్రా కొనుక్కుంటే దానికి కూడా కట్టవచ్చు అన్నమాట డబ్బులు. ఇది చూడండి ఇక్కడ మీకు కనిపించే అన్ని బీరుల టేస్ట్లో ఉంటాయండి. మొత్తం చాక్లెట్లతో సహా మొత్తం అన్ని బీర్ టేస్ట్లో ఉంటాయి. చిప్స్, చాక్లెట్స్, ఆఖరిగా ఫేస్ మాస్క్లు బీర్ల టేస్ట్ అంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఫేస్ మాస్క్ బీర్ ఏంటండి అంటే మొహం మీద పెట్టుకుంటే బీర్ టేస్ట్ తెలిసిపోద్దో ఏంటో తెలియదు. ఇది కూడా మీకు ఎదురుగా కనబడుతుంది అయితే చాక్లెట్స్ అంటే బియర్ చాక్లెట్స్ ఇవి. ఆ చాక్లెట్స్ తింటున్నప్పుడు అలా బియర్ తిన్నట్టే ఉంటుందండి, అది బియర్ తాగినట్టే ఉంటుందంట మరి. కానీ రియల్గా అందులో ఆల్కహాల్ ఉండదండి. సో అది ప్రాబ్లం లేదు, టేస్ట్ మాత్రం అలా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తాగాల్సిందే. ఇదిగోండి ఇక్కడ బొమ్మలో గెమ్మలో ఏయో పెట్టారు, మొత్తం అన్ని బీర్లకు సంబంధించినవి. అక్కడ బీర్ కప్ మూతలండి. చిన్నప్పుడే నాకు బాగా గుర్తు, ఎప్పుడో అది ఏవో వీడియోలు చూసేవాడిని ఇలాగా మూతలు పెట్టి ఇలాగా రాళ్ళతో కొట్టడం, అది ఎలా అంటే ఆడుకోవచ్చు. ఇదిగోండి చాక్లెట్, ఇది కూడా బీరే. అదిగో స్కార్ఫ్, బియర్ స్మెల్ వద్దంట. అదిగోండి ఫేస్ మాస్కులు, సోపులు, అన్ని బియర్. అస్సలు నాకు మతిపోదు. అదిగోండి ఫేస్ మాస్క్ అన్ని బియర్ అంట, యాంటీ ఏయో అంట, మరి ఏంటో తెలియదు. అంతా అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చి కేక్ తినాలన్నమాట. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే అది కూడా బియర్తో చేసిన కేక్ అన్నమాట. చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అంత దూరం వచ్చి ఇది మాత్రం తినకుండా వెళ్ళకండి. ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే జస్ట్ రైట్ టర్న్ తీసుకోగానే ఇది ఉంటుందండి. అక్కడ అన్నీ బియర్ టేస్ట్లో ఉంటాయన్నమాట. కానీ ఒక్క స్పెషల్ బ్రెడ్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, అది వచ్చేసి అన్నిటికన్నా స్పెషల్. చిందావు ఎవరైనా వస్తే దాన్ని తాగకుండా మాత్రం దాన్ని తినకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. ఇదిగోండి ఇదే ఆ బ్రెడ్ చూడండి, ఇది వచ్చేసి మొత్తం బియర్ టేస్ట్లో ఉంటుంది అన్నమాట. చూద్దారండి ఎలా ఉంటుందో. చూసారా అండి ఇప్పుడు తింటున్నాం. అబ్బాబాబా నిజంగా అండి టేస్ట్ నిజంగా బియర్లానే ఉందండి. అసలు టేస్ట్ అనేది ఆల్రెడీ బుర్ర గిర్ర తిరుగుతుంది అన్నమాట బుర్ర అంతా. ఎందుకంటే నాకు ఇప్పుడు అసలు అలవాటు లేదండి, ఇలా డ్రింక్స్ ఏం అలవాట్లు లేవు. కాకపోతే ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ఏంటంటే ఇవి చిందాకు వచ్చిన తర్వాత అది తాగకుండా వెళ్ళకూడదు. సో దాన్ని అయితే టేస్ట్ చేశాను, కానీ బాగుందండి చాలా. బియర్ తయారు చేస్తారు చూడండి, ఆ ఈస్ట్ 100 years ఉన్న ఈస్ట్తో తయారు చేసిన బ్రెడ్ అన్నమాట. చాలా స్పెషల్. ఇక అన్నిటికండి చిప్స్ అది ఇది అన్ని బ్రెడ్తో అన్నిటికీ ఇంగ్రీడియంట్స్ వాడతారు అన్నమాట. ఈస్ట్ ఎలా ఉంటుందో చూడండి. వా పర్ఫెక్ట్. సో గాయ్స్ ఈ బియర్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్. Thank you.